నేను చూపించినట్టు ఒకసారి ఆంధ్ర స్టైల్లో ఈ టమాటా పచ్చడిని చేయండి. అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. ఏమీ తినబుద్ధి కానప్పుడు నోటికి రుచిగా ఈ పచ్చడన్నం కలుపుకుని తింటే స్వర్గం అండి బాబోయ్. నేను చెప్పడం కాదు కానీ ఒకసారి మీరు ట్రై చేశారంటే మీరే చెప్తారు, అంత బాగుంటుంది. ముందుగా కడాయిలో నూనె వేసుకుని ఎన్ని టమాటాలు తీసుకుంటే అన్ని పచ్చిమిర్చిలు తీసుకోండి. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే బాగా గ్రీన్గా ఉన్న పచ్చిమిర్చి మాత్రమే కారం ఎక్కువ ఉంటాయి. లైట్ గ్రీన్ అయితే కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి తీసుకోండి. ఒక చిన్న కట్టు కొత్తిమీరను కూడా కడుక్కొని వేసుకుని అది కూడా బాగా మగ్గేదాకా మూత పెట్టి మగ్గించుకోండి. మొత్తం మగ్గిన తర్వాత ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక 5 సెకండ్స్ ఉంచి స్టవ్ బంద్ చేసేయండి. ఇప్పుడు మొత్తం చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలోనికి వేసుకుని కచ్చాపచ్చాగా దంచుకోండి. స్మూత్గా అస్సలు చేయకండి. అంతేనండి, మన టమాటా పచ్చడి రెడీ. నచ్చితే లైక్ చేయండి.